హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఈ బ్లాగ్లో మనం చార్ధామ్ యాత్ర గురించి మాట్లాడుకుందాం. ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది. హిమాలయాల్లో ఉన్న 4 ధాములు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఒకే యాత్రలో చూస్తే దాన్నే చార్ధామ్ యాత్ర అంటారు. చార్ధామ్ యాత్రని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే అందరూ కూడా హరిద్వార్, రిషికేశ్ నుంచే మొదలు పెడతారు. భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి హరిద్వార్ కి మనం ఈజీగా చేరుకోవచ్చు. ట్రైన్ త్రూ అయినా చేరుకోవచ్చు, లేదంటే బస్ త్రూ అయినా చేరుకోవచ్చు, లేదంటే ఎయిర్ క్రాఫ్ట్ అదే ఏరోప్లేన్ మార్గం త్రూ అయినా చేరుకోవచ్చు. హరిద్వార్ కి రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి హరిద్వార్ నియరెస్ట్ రైల్వే స్టేషన్, నియరెస్ట్ ఎయిర్పోర్ట్ హరిద్వార్ కి దేహరాదూన్. చార్ధామ్ యాత్ర చేయడానికి మనకి ఎన్ని రోజులు కావాలి? 10 రోజులు పక్కాగా సమయం అయితే పడుతుంది. 9 nights 10 days అంటారు. జనరల్ గా మీరు ఫస్ట్ టైం వెళ్తుంటే మటుకు డెఫినెట్లీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఏదైనా ప్యాకేజ్ తీసుకుని వెళ్ళమని. మీ ఓన్ గా వెళ్తే మటుకు చాలా ఇబ్బంది పడతారు. నేను హైలీ రికమెండ్ చేసే టూర్ ఆపరేటర్ ఎవరంటే అద్భుత్ ఉత్తరాఖండ్ ట్రావెల్స్. హరిద్వార్ నుంచి మనం యమునోత్రి ఎలా చేరుకోవాలంటే హరిద్వార్ నుంచి బార్కోట్ వరకు వెళ్ళి బార్కోట్ లో నైట్ స్టే అయితే చేయాలి. 180 కిలోమీటర్లు అయితే ఉంటుంది. హరిద్వార్ నుంచి బార్కోట్ 6 గంటల నుంచి 8 గంటల సమయం అయితే పడుతుంది. ఫస్ట్ రోజు అలా బార్కోట్కి వెళ్ళి నైట్ స్టే చేసి నెక్స్ట్ రోజు ఉదయం అంటే డే 2 బార్కోట్ టు జానకి చెట్టి వెళ్ళి జానకి చెట్టి నుంచి మన నడక మార్గాన యమునోత్రి అయితే చేరుకోవాలి. యమునోత్రి చేరుకుని ఆ ధామ్ దర్శనం చేసుకుని మనం అయితే కిందకి మళ్ళీ జానకి చెట్టికి వచ్చి బార్కోట్కి వచ్చేయాలి. జానకి చెట్టి నుంచి యమునోత్రి ధామ్ కాలినడకనైనా చేరుకోవచ్చు, లేదంటే గుర్రాల మీదైనా చేరుకోవచ్చు. అక్కడ గుర్రాలు అవి అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. గుర్రాల రేట్ అనేది జనాలు బట్టి ఉంటది అనమాట. ఒకవేళ జనాలు తక్కువ ఉన్నారు, రష్ తక్కువ ఉంది అంటే గుర్రాలు రేట్ తక్కువ, అంటే రష్ ఎక్కువ ఉంది అంటే మటుకు గుర్రాల రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. డే 3 ఉత్తరకాశీ వచ్చేసాక ఉత్తరకాశీలో ఉన్న దేవాలయాలు సందర్శించి నెక్స్ట్ రోజు ఉదయం అంటే డే 4 ఉదయం ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి అయితే వెళ్ళొచ్చు అనమాట. మనం వెళ్ళే దారిలో హర్షుల్ అనే బ్యూటిఫుల్ విలేజ్ అయితే ఉంటది. ఆ విలేజ్ ను కూడా మనం సందర్శించి గంగోత్రి ధామ్ చేరుకుని గంగోత్రి ధామ్ దర్శనం అయితే చేసుకుని మళ్ళీ రిటర్న్ ఉత్తరకాశీకి అయితే వచ్చేయచ్చు. నేను ఎందుకు టూర్ ఆపరేటర్ తోనే వెళ్ళమని చెప్తున్నానో తెలుసా మీకు? సీజన్ లో హెవీ రష్ ఉంటది అనమాట. మనకి హోటల్ బుకింగ్స్ దొరకవు, క్యాబ్ బుకింగ్స్ దొరకవు. అండ్ ఒకవేళ దొరికితే ఏ టైంకి ఏది చెయ్యాలనేది మనకి ఐడియా ఉంటుంది. అదే మీరు ఒక టూర్ ఆపరేటర్తో వెళ్ళారంటే మొత్తం అన్ని వాళ్ళే చూసుకుంటారు. మన నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి మనం నలుగురు వెళ్తున్నాం అంటే చిన్న కారు ఇస్తారు, ఒకవేళ 10 మంది వెళ్తున్నాం అంటే పెద్ద కారు ఇస్తారు. మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చార్ధామ్ యాత్ర ముగించాలంటే ఒక టూర్ ఆపరేటర్ చూసుకుని వెళ్ళడమే. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను అద్భుత్ ఉత్తరాఖండ్ ట్రావెల్స్. వీళ్ళకి చాలా ఏళ్ళ అనుభవం అయితే ఉంది ఇక్కడ ఈ చార్ధామ్ యాత్రలో. మీరు చార్ధామే తీసుకోండి, దోధామే తీసుకోండి, ఏ యాత్ర కావాలన్నా వీళ్ళైతే సులభంగా చేయగలరు. హోటల్ స్టేస్ వీళ్ళే చూసుకుంటారు, క్యాబ్ వీళ్ళే అరేంజ్ చేస్తారు. మనకి ఎక్కడెక్కడ ఫుడ్ కావాలంటే ఫుడ్ కూడా వీళ్ళే అరేంజ్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ స్పీకింగ్ గైడ్స్ అయితే ఉంటారు. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అవసరమైతే ఎవరైనా వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి ఎంత అవుతుంది ఏంటి అని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు మీరు. డే 5 ఉత్తరకాశీ నుంచి సోన్ ప్రయాగ్ అయితే వెళ్తాం. మన బండి సోన్ ప్రయాగ్ దాకానే వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం డే 6 అంటే సోన్ ప్రయాగ్ నుంచి నడక మార్గాన కేదార్నాథ్ ధామ్ దర్శనం చేసుకోవచ్చు. డే 6 అలా అయిపోయాక డే 7 కేదార్నాథ్ నుంచి సోన్ ప్రయాగ్ కి వచ్చేస్తాం. ఇక్కడ సోన్ ప్రయాగ్ అయినా, సీతాపూర్ అయినా, రాంపూర్ అయినా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సీతాపూర్ బేస్ అనుకోవచ్చు అనమాట. అదే రాంపూర్ అనుకోండి, ఫాటా కానీ రాంపూర్ అనుకోండి, మనకి హెలిప్యాడ్స్ అవి ఉంటాయి. ఒకవేళ హెలికాప్టర్ లో వెళ్ళాలనుకున్న వాళ్ళు హెలికాప్టర్ లో వెళ్ళొచ్చు. మన బళ్ళన్నీ కూడా సోన్ ప్రయాగ్ దాకా వెళ్తే అక్కడి నుంచి గౌరీకుండ్ మనం లోకల్ ట్యాక్సీలో వెళ్ళాలి. లోకల్ ట్యాక్సీలో వెళ్ళి గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్కి పైకి ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ 22 కిలోమీటర్లు ఉంటుంది. 8 గంటలు పక్కాగా పడుతుంది. పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే హెలికాప్టర్లో వెళ్ళమని నేను రికమెండ్ చేస్తాను. లేదు అంటే గుర్రాలు ఉంటాయి, డోలీ కూడా ఉంటుంది అనమాట. రేట్లు అనేవి మీకు చెప్పాను కదా ఆల్రెడీ. జనాలు ఒకవేళ ఎక్కువ ఉన్నారంటే రేట్లు పెరుగుతాయి, అదే జనాలు తక్కువ ఉన్నారంటే రేట్లు తగ్గుతాయి. హెలికాప్టర్స్ ఉంటాయి చూడండి, హెలికాప్టర్ బుకింగ్స్ అవి మనం అక్కడికి వెళ్ళి చేసుకుందాం అంటే కుదరదు. మనం ఏ రోజైతే టూర్ డేట్ బుక్ చేసుకుంటామో ఆ డేట్కి స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో లేదో ముందుగానే మనం బుక్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుందాం అంటే హైలీ ఇంపాసిబుల్, అసలు దొరకవు. సోన్ ప్రయాగ్ వచ్చాక నెక్స్ట్ రోజు
మనం బద్రీనాథ్కి అయితే మొదలవ్వచ్చు. 8 నుంచి 9 గంటలు ప్రయాణ సమయం అయితే పడుతుంది. 214 కిలోమీటర్లు అయితే వస్తుంది. బద్రీనాథ్కి వెళ్ళేటప్పుడు చోప్తా అనే చిన్న హిల్ స్టేషన్ వస్తుంది. ఆ హిల్ స్టేషన్ ని చుట్టూ అయితే మర్చిపోకండి. బద్రీనాథ్ చేరుకున్నాక మనం అక్కడ రాత్రి బస చేసి మొన్నాడు పొద్దున్నే బద్రీనాథ్ ధామ్ దర్శనం చేసుకుని రుద్రప్రయాగ్కి అయితే బయలుదేరాలి. ఒకవేళ బద్రీనాథ్ ధామ్ దర్శనం త్వరగా అయిపోతే అక్కడ మనా విలేజ్ అని ఉంటుంది. మనా విలేజ్కి వెళ్ళొచ్చు. అక్కడే మనకి సరస్వతి నది అయితే పుడుతుంది అనమాట. సరస్వతి నది ఎక్కడైతే పుట్టిందో ఆ ప్రదేశాన్ని కూడా మనం సందర్శించవచ్చు. డే 9 చెప్పాను కదా, బద్రీనాథ్ నుంచి మనం రుద్రప్రయాగ్ అయితే బయలుదేరాలి. రుద్రప్రయాగ్ లో రాత్రి బస చేసి మరుసటి రోజు ఉదయం రుద్రప్రయాగ్ నుంచి హరిద్వార్ చేరుకుని వెళ్ళేదారిలో వీలైతే మనం దేవప్రయాగ్లో సంగమం చూసామంటే అక్కడే గంగా నది పుడుతుందన్నమాట. చాలా మంది ఈ ప్లేస్ ని మర్చిపోతారు. మీరు చార్ధామ్ యాత్ర చేస్తుంటే మటుకు ఈ ప్లేస్ ని మర్చిపోకండి. దేవప్రయాగ్లో సంగమం అయితే చూడండి. హరిద్వార్ లో గంగా హారతలు, ఆ పరమశివుడు దర్శనం అది చేసుకుంటే మన చార్ధామ్ యాత్ర ముగించిన వాళ్ళం అవుతాం. మీకు మరిన్ని డీటెయిల్స్ అన్నీ కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. టూర్ ఆపరేటర్ గురించి ఈ వీడియోని అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. మీకు ఎటువంటి క్వైరీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్.